మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో ఒక విషయాన్ని మనం కలిగి ఉన్నామంటే ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అటుగాని ఇటుగాని మనం ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదు. యేసునామములో నీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదు అన్నట్టుగా ఉండాలి. నీ మాట రెండు మాటల కింద ఉండకూడదు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒకసారి గనక దేవుని యొక్క సన్నిధిలో మాట ఇచ్చిన తర్వాత, ఒకసారి దేవుని ఎదుట ఒప్పుకోలు చేసిన తర్వాత, చావైనా బతికైనా సరే దాని విషయంలో వెనక్కి ఎట్టి పరిస్థితులను రాకూడదు. అననీయ సప్ఫీరా అదే చేశారు. వాళ్ళు ఒక మాటకి ఇచ్చారట. ఎంత గొప్ప మాటో అది. తన ఆస్తి అంతా కూడా అమ్మేసి దాన్ని తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేయాలని ఆలోచన చేశారంట. వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది ధనం. అప్పుడు అననీయ సప్ఫీరాకి ఆలోచన వచ్చింది, అయ్యో అసలు నేను అడుగుతాను, మొన్న ఏదో ప్రసంగంలో అడిగానమాట, ఇక్కడ అననీయ సప్ఫీరా కంటే గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు? అసలు అలాంటి మనసు ఎవరికైనా ఉంటుంది చెప్పండి? మనం కలిగి ఉన్న దాంట్లోంచి ఏదో కొంచెం తీస్తాం, కానీ మొత్తం యావదాస్తి చేద్దామా? అననీయ సప్ఫీరా కంటే గొప్పోళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉన్నారేమో ఒకసారి చేద్దాం. మనం అననీయ సప్ఫీరాని చాలా చీప్గా చూస్తాం కదా. చిచే మరి దారుణమైన మనుషులు, దేవుడికి ఇస్తామని చెప్పేసి ఎంత దరిద్రమైన పని చేశారో అంటాం కదండి. అసలు అననీయ సప్ఫీరా యొక్క స్టోరీని మనం చదివి జాగ్రత్తగా ఓపికగా చదివితే, వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి ఇక సంఘంలో పడి ప్రార్థన చేసుకుంటూ ఉందాం అనుకున్న అంత తీర్మానం వాళ్ళది. సైతాను చిన్న చిన్న తీర్మానాలు చేసేవాళ్ళ దగ్గర రాడు, గట్టి తీర్మానాలు చేసేవాడి దగ్గరికి వస్తాడు. ఒక ఉన్నతమైన తీర్మానం చేసిన వాడి దగ్గరికి వస్తాడు. ప్రభువా నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువా, నాకు గనక సోఫా సెట్ వస్తే ప్రభువా ఇరిగిపోయిన 2 కుర్చీలు చర్చికే ఇచ్చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్న వాళ్ళ దగ్గర సైతాన్ వస్తాడా? వద్దు అంటాడా? అంటాడా? అండా. కొంతమంది అలాంటి తీర్మానాలు చేస్తూ ఉంటారు. ఇచ్చేసుకో, చర్చికి ఇచ్చేసుకో, చర్చికి ఇచ్చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇచ్చేసుకోవడం చర్చికి? అది కూడా జీళ్ళు అమ్ముతారు కదా, వాళ్ళకి ఇచ్చేసి ఆ జీళ్ళు కొనుక్కొని అవి కూడా నువ్వే తినే. జీళ్ళు ఇస్తారు కదా, ఆ జీళ్ళు కూడా నువ్వే తినే. ఎందుకు దేవుడికి చెప్పండి? పాత కుర్చీలు ఎరకలేస్తారా? బాబా కొయిటా నుంచి మా అత్త గడియారం పంపుతానంటుంది, ఇది రిపేర్ చేయించలేకపోతున్నాను. మందిరంలో అయితే బాగా తిరుగుతుంది, అభిషేకం ఉంటుంది కదా. ఆ కొత్త గడియారం రాగానే పాత గడియారం నీకే ప్రభా,
దానికోసం ప్రత్యేకమైన పాట కూడా ఉంటుంది, నీకు ఇచ్చు అర్పణలు, నీవే మాకు ఇచ్చితివి, మాకున్న సకలాస్తులు అంట. పాట అంటేనే భయం వేస్తూ ఉండదు నాకు. ఇలాంటి తీర్మానం చేసినప్పుడు దగ్గర సైతాన్ రాదు. ఏ తీర్మానం చేశారో అప్పుడు సైతాన్ వచ్చాడు. అవునా నువ్వు అలాంటి వేషాలు ఏ వేయకు, కొంచెం దాసుకో. సైతాన్ ప్రేరేపిస్తాడు. అంతా ఇచ్చేయడం ఏంటి, తప్పు కూడానే. కొద్ది దాసుకో, అట్టే పెట్టుకో. ఒకవేళ సంఘం కానీ పాడైపోయింది అనుకో, ఈ డబ్బులు పనికొస్తాయి. అప్పుడు వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుని దాంట్లో కొంచెం తీసుకుని దాచుకుని లోపల పెట్టుకున్నారు. నేను అక్కడ కూడా వాళ్ళని మామూలు తక్కువగా లెక్కాను. మనకంటే 1000 రెట్లు 10,000 రెట్లు గొప్పవాళ్ళు. పేతురు ఇంకెంత సవాలు కలిగిన సేవ కూడా చూడండి. అవన్నీ తీసుకొని గట్టిగా స్తుతించి, నా దేవా నా ప్రభువా. ఒకసారి అందరూ కూడా చూడండి, అననీయ లిగమా, సపీరా లిగమా, ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టేదా? ఎవరికి? అననీయ సపీరాకి. ప్రభు ఎంతో కృప చూపించారు. 4,70,000 రూపాయలు ప్రభుకి ఇచ్చేశారు. కొట్టండి మళ్ళీ ఒకసారి చప్పట్లో. ఇంకా అననీయ సపీరా మనం చేసే పనులు. కానీ ఆ సవాలు కలిగిన సేవకుడు అంటున్నాడు, ఇంతకే అమ్మావా అంటున్నాడు. ఏంటయ్యా మా ఆస్తి మీద నీ రోవా అందండి అన్నాడా? ఏమన్నాడు? గజ్జ వడికిపోతా, అంతకే అని చచ్చిపోయాడు. ఈలోగా ఆవిడ వచ్చిందట, ఏమి ఎరగనట్టు. అమ్మాయి, ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరిచారో, పరిశుద్ధాత్మను ఎందుకు మోసం చేశారు మీరు అని అడిగాడు. ఆమె పడి చచ్చిపోయింది. ఎంత దారుణమైంది. ఇక్కడ నిర్ణయం చాలా గొప్పది, తీర్మానం చాలా గొప్పది, కానీ అమలు చేసే విషయంలో విఫలం అయిపోయారు వాళ్ళు. నీ తీర్మానాలు నీ మాటలు ఎంత గొప్పవో అవి దేవుడికి అక్కర్లా. మనం పాడతాం కదా, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. యేసయ్యా, హల్లెలూయా. ఈ జీవితమే నువ్వు ఇచ్చావు, ఈ కృప నువ్వు ఇచ్చిందే నాయనా. అక్రమం విస్తరించింది, ప్రేమ ఏమైంది? అల్లారిపోయింది. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అక్రమము కలిగి ఉన్నామో, దేవుడు కూడా నీ మీద ప్రేమ తగ్గిపోద్ది. నువ్వు ఇంటికి కూర్చుని చక్కగా సెల్ ఫోన్ తీసుకుని గదిలో తలుపేసుకుని సినిమా చూస్తూ ఉంటావు. అబ్బా ఎంత బాగుంది, పాటలు ఎంత బాగా పాడుతున్నారు, ఈ పాటలు ఎంత ఫైటింగ్లు బాగా చేస్తున్నారు, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ హాస్యం, ఎంత ఆనందమో మనకి.
3 గంటల సేపు కూర్చుని ఎంతో చూస్తూ ఉంటాం చక్కగా. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. అదేంటంటే, మీరు సోమవారం అందరూ భోంచేశారు. సోమవారం పోయిన సోమవారం చేయొద్దండి. మేము భోజనం చేసేవాడిని అన్నవాళ్ళు భోజనం తిన్నారా? సోమవారం ఎక్కడ? మందిరంలో చేశారా? ఓకే, వెరీ గుడ్ కదా. బిర్యానీ తిన్నారు కదా, తినలేదా? తిన్నారు, ఓకే, వెరీ గుడ్. సోమవారం సాయంకాలం భోజనం చేశారా? చేయొద్దండి. మేము చేసేవాడిని బాబు అన్నవాళ్ళు. ఎత్తలేకపోతున్నారే, మీరు ఏమైనా భోజనం చేశారండి, నేను బిల్లు ఎత్తాను అనుకుంటున్నా. చచ్చా, అలాంటి పనులు ఏం చెప్తా తప్పు కూడా. మీరు భోజనం చేస్తే నేను బిల్లు ఎత్తారా? సోమవారం సాయంకాలం భోజనం చేశారా? పైకి ఎత్తండి. ఓకే, వెరీ గుడ్. మంగళవారం ఉదయం భోజనం చేశారా? చెయ్యెత్తండి. ఎత్తండి. తినేవాళ్ళు ఎత్తండి, తిన్నవాళ్ళు తెంచండి. తిన్నవాళ్ళు ఎత్తండి పైకి. వెరీ గుడ్. మంగళవారం సాయంకాలం భోజనం చేశారా? ఎత్తండి. బుధవారం పొద్దున్న చేశారా? ఓకే, వెరీ గుడ్. ఈ వారం అంతా భోజనం చేసేవాళ్ళు ఒకసారి చేయెత్తండి. ఎత్తండి పైకి, బాగా ఎత్తండి. వారం అంతా చేసేవాళ్ళు, ఒక్కరోజు తప్ప ఒక్కరోజు ఉపవాసం ఉన్నవాడిని, మిగతా రోజులన్నీ చేసేవాళ్ళు ఒకసారి ఎత్తండి, బాగా ఎత్తండి. పొద్దున్న తింటున్నావా? సాయంత్రానికి ఏముంటుంది? నువ్వు రావా యేసయ్యా అని పాడతాం కదా, అది అలా అడుగుతూనే ఉంటుంది. మీరు ఒక సినిమా చూశారనుకోండి, అమ్మయ్యా అనుకుంటుందా ప్రాణం? ఇంకో సినిమా చూడాలనిపిస్తుంది. మీరు పొద్దున భోజనం చేస్తే సాయంత్రం మళ్ళీ భోజనం చేయాలనిపిస్తుంది, సాయంత్రం భోజనం చేస్తే మళ్ళీ ఉదయం భోజనం చేయాలి. అలాగే ఒక కోరిక అంటూ మనిషిలో పుట్టిన తర్వాత ఆ కోరిక తీరదు, దానికి అంతమే లేదు. ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకోటి చూడాలనిపిస్తుంది. మళ్ళీ అది చూసిన తర్వాత ఇంకొకటి చూడాలనిపిస్తుంది. అది చూసిన తర్వాత ఇంకొకటి చూడాలనిపిస్తుంది. అప్పుడు నీలోకి ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తుంది. నీలోకి ఆ మోహపు చూపులు ఎప్పుడైతే వచ్చినాయో, ఎప్పుడైతే ఆ పనికి మాలిన చూపులు వచ్చినాయో, అప్పుడు నీలో మోహం పెరుగుతుంది, పాపపు ఇచ్చలు పెరుగుతాయి, పాపపు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే అది తీరని కోరిక. సచ్చేటప్పుడు కూడా, పుట్టినప్పుడు మొదలెడతాడు, ఆడికి పాలు ఇచ్చేదాకా ఆడి కేకలు హాస్పిటల్ అంతా దద్దరిల్లిపోతూ ఉంటాయి. ముందు అడిగి పాలు పట్టాలి, లేకపోతే ఆడు మొత్తం గోల చేస్తారు. ఏం మొదలెట్టేవారు బాబు, ముందు నోటికే పని. అలా పుట్టినోడు పాలతో ప్రారంభమై, పరవన్నాలతో ప్రారంభమై, ఇక చికెన్లు మటన్లో మూలుగులు కూడా అలా పట్టుకుని అని పీల్చుకుంటా, పెద్ద పెద్ద లెగ్ పీసులు తీసుకొని తింటా రాక్షసుడిలాగా పెరిగి పెద్దవాడు అవుతాడు. అలా అయ్యి ఊరుకుంటాడండి. చచ్చిపోయేటప్పుడు కూడా రావలో అంటాడు. తలకాయ మాంసం. లాస్ట్కి చచ్చిపోయేటప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసండి? ఆడికి కొంచెం నీళ్ళు పోయిండ్రా నోట్లోని, ప్రాణం పోతుంది. పుట్టినప్పుడు మొదలెట్టాడు పంచదార నీళ్ళు, చచ్చేటప్పుడు తాగడం ముగించాడు. ఈ మధ్యలో ఎప్పుడు వదలడం. తిండికి ప్రాధాన్యత అంటే ఇది తీరదు. ఈరోజు మన శరీర ఆశలు కూడా అలాంటివే. మీరు ఎంత ఇవ్వండి, అది ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటుంది. దాన్ని నియంత్రించే శక్తి లేదు మన దగ్గర. దాన్ని నియంత్రించుకోగలిగే శక్తి మనకు రావాలి యేసు నామములో. మీరు శరీర కోరికలకు ఎన్ని 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 కొనండి, మీరు బట్టలు ఇంకా అద్భుతమైన కొనుక్కోవాలనిపిస్తుంది బట్టలు. మీరు దానికి హృదయాన్ని ఎప్పుడైతే అలా కోరిక తీరుస్తూ ఉంటారో, మళ్ళీ ఇంకో కోరిక, ఆ కోరికల్లో మనకేం పుడతాయి? అక్రమమైన జీవితం పుడుతుంది.
అక్రమం విస్తరించిపోయినప్పుడు ఏముంది? నువ్వు చేసింది అక్రమం కదా, నువ్వు చేసింది అక్రమం కదా. ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. నువ్వు చల్లగా అయిపోయావు. ఏమైపోయావు? చల్లగా అయిపోయావు. చల్లటి స్థితి నీలోకి వచ్చేసింది. మరొక స్థితి ఏంటంటే గోరువెచ్చని స్థితి, నులివెచ్చని స్థితి. చర్చికొస్తారో, ప్రార్థన చూసుకుంటారో, వెళ్తారు. ఇంటికి వెళ్తారో, విగ్రహారాధన చేయరు, సినిమాలు చూడరు. కానీ క్రీస్తులో మాత్రం వాళ్ళు ఎదగరో, ఫలించరు. ఎక్కడ వేసావురా అంటే అక్కడే ఉంటాడు. ఇక ఎదుగుదల లేని జీవితం. ఇది నులివెచ్చని జీవితం, నులివెచ్చని పరిస్థితి. మూడవ అనుభవం ఏంటంటే వెచ్చటి అనుభవం. బగ 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 మండుతున్న ఆశీర్వాదం. ఈ అభిషేకం ఎవరిలో అయితే ఉందో వాళ్ళకి నీరసం రాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్ర రాదు, అలసట రాదు. బగ 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 మండుతూ ఉంటారు వీళ్ళు. రాత్రంతా ప్రార్థన చేసినా సరే ఉదయ కాలానికి కూడా వాళ్ళ ముఖం ప్రకాశించే అనుభవంలో ఉంటుంది. వీళ్ళు ఏమవుతారండి? మండుతున్న వాళ్ళు, ఆత్మలో తీవ్రత కలిగిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళు 2 గంటలు ప్రార్థన చేస్తారు మోకాళ్ళ మీద. వీళ్ళకి మోకాళ్ళ నిప్పులు ఉండవు. దేవునికి స్తోత్రం. వీళ్ళు 2 గంటలు బైబిల్ చదువుతారు. వీళ్ళ కళ్ళకి ఏ బాధ ఉండదో, వీళ్ళ శరీరానికి ఏ అలసట ఉండదు. వీళ్ళు దేవుని కొరకు ఎంతో ప్రయాసపడతారు, కానీ వీళ్ళకి ఎటువంటి సమస్య రాదు. వీళ్ళు ఏం జరుగుతున్న వాళ్ళు? మండుతున్న వాళ్ళు. కారు ఇంజిన్లో ఫైర్ పడుతుంది, ఆ ఫైరే కారు నడిపిస్తుంది. కారు ఇంజిన్లో ఫైర్ పడుతుంది, ఆ ఫైరే నడిపిస్తూ ఉంటుంది కార్ని. ఆగున్న కారు ఎలా ఉంటుంది? ఇంజిను. వెళుతున్న కారు ఇంజిన్ ఎలా ఉంటుంది కదా? అంటే లోపల ఏం పడుతుంది? ఫైర్ పడుతుంది, శక్తి పడుతూ ఉంది. ఎవరైతే మండుతున్నారో వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే ఆత్మలో ప్రజ్వలిల్లుతున్నారో వాళ్ళు ముందుకు దేవుడి కొరకు నడిపించబడతారు. వెలిగించబడిన నాట నుండి వాళ్ళ జీవితం ముగింపయ్యే వరకు వాళ్ళలో అద్భుతమైన మంట మండుతూ ఉంటుంది. ఎప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎప్పుడు నిత్యము ఆరాధించే ఆరాధికులుగానే ఉంటారు. వాళ్ళ మనసంతా దేవుని సన్నిధే, వాళ్ళ ఆలోచనలన్నీ దేవుడే. వాళ్ళు మండుతూ ఉంటారు దేవుళ్ళో. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది, వాళ్ళలో ఒక అభిషేకం ఉంటుంది, వాళ్ళలో దేవుని ప్రసన్నత ఉంటుంది, వాళ్ళలో దేవుని శక్తి ఉంటుంది. వాళ్ళ ఆత్మలో తీవ్రత కలిగిన వారై ఉన్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ ఆత్మలో తీవ్రత కలిగి ఉంటారు, మండుతూ ఉంటారన్నమాట. ఒకరోజు దేవుని సన్నిధిలో ఇలాగే ఆరాధన చేస్తున్నాం. ఆరాధన చేస్తుంటే ఒక అమ్మాయి ప్రవచనం చెప్తుంది. ప్రవచనం. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అంటే నాకు తెలుసు, ముగ్గుమ్ముతుంది అన్నమాట.
అమ్మాయికి చదువు రాదు, ముగ్గమ్ముతూ ఉంటుంది. ఈ ముగ్గమ్మే అమ్మాయి ఇంగ్లీష్లో చెప్తుంది ప్రవచనం. ఇంగ్లీష్లో చెప్తుంది ప్రవచనం. అయ్యో మాటలు ఏదో 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 నోటుకొచ్చిన మాటలు అనేసిందేమో అని. పాస్టర్ గారి మనవడు అప్పుడు మంచి చదువు ఏదో చదువుతున్నాడు అబ్బాయి. వాడు ఆ అమ్మాయి ఏ మాటలైందో ఆ మాటలన్నీ రాశాడు. రాస్తే ఒక్క పదం కూడా తప్పు లేకుండా అది చదివి వినిపిస్తే సంఘం అంతా నివ్వెరపోయింది, ఆశ్చర్యపోయిందండి. ఏదో వచ్చే రాని మాటలు కాదు, ఆమె ఏ ప్రవచనం అయితే పలికిందో ఆ ప్రవచనాన్ని అంతా రాశాడు. టక 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 రాస్తే దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమైన మ్యాటర్. అది చదువుతుంటే సంఘానికి ఏం సమాచారం ఇచ్చాడో దేవుడు అర్థమైపోయింది. ఇది ఆత్మలోని తీవ్రత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఒక అద్భుతమైన మంట మండుతుందన్నమాట. తన స్వాధీనంలోంచి పోయింది శరీరం, దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి తన నాలుక పలుకుతూ ఉంది, తన నాలుక మాట్లాడుతూ ఉంది. తనకేం మాట్లాడుతుందో కూడా తెలియదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఏం మాట్లాడుతుందో ఏమంటుందో కూడా తెలియట్లా. హల్లెలూయా. ఏమంటుందో కూడా తెలియట్లా, పలుకుతుంది ఆత్మలో. గబ 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 రాస్తే తండ్రి దేవా, సంఘానికి దేవుడు మెసేజ్ చెప్తున్నాడు. ఈ ముగ్గమ్మే అమ్మాయి కదా, ఈ అమ్మాయికి ఇంగ్లీష్ రాదు కదా, ఒకళ్ళు వచ్చి ఏయో పాఠాలు పలికిందంటే కాదు. ఎక్కడా పొరపాటు లేకుండా అన్ని కరెక్ట్ విజన్ పలికిందంట. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆత్మాభిషేకం అంటే కేవలము అల్లరి కాదు. ఈ అభిషేకం వెనకాల గొప్ప మంట ఉంది, ఒక ఫైర్ పుట్టింది. ఈ శబ్దం ఊరికే రాదు. కార్ ఇంజిన్ రన్ అవుతుందంటే సౌండ్ వస్తుంది, కార్ ఇంజిన్ ఆగిపోయిందంటే సౌండ్ ఆగిపోద్ది. నువ్వు సౌండ్ ఆగిపోయావంటే ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ ఆగిపోతే వేడి ఎక్కడి నుంచి వస్తుంది? వేడి లేకపోతే కారు ఎలా ముందుకు నడుస్తుంది? ఆత్మీయతలో మండేవాడు ముందుకు నడుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో మండేవాడు ముందుకెళ్ళిపోతా ఉంటాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆత్మలో మండేవాడివైతే నువ్వు ముందుకు వెళ్ళిపోతావు, చాలా ముందుకు వెళ్ళిపోతావు. నువ్వు ఆత్మలో మండలేని వాడివైతే నువ్వు అక్కడ ఆగిపోతావు. నువ్వు ఆత్మలో మండేవాడివైతే, మండేదానివైతే నువ్వు ముందుకు వెళ్తావు యేసు నామములో. ఎందుకు మండట్లేదంటే ఆ కారు అక్కడే ఉందండి బాబా, అక్కడే ఉంది. అది ఇంజిన్ లేదు, దానికి ఇంజిన్కి పవర్ లేదు, అది రన్ అవట్లా. ఎప్పుడు శబ్దం వస్తుంది కారు? ఎప్పుడు వస్తుంది శబ్దం అండి? రన్ అవుతుంది. లేదా కారులో నువ్వు పడుకోవచ్చు, వెళ్ళి డోర్లు తీసుకుని పడుకోవచ్చు. ఎందుకు? అది రన్ అవట్లా, వెళ్ళట్లా. ఆగిపోయిన కారు కుక్కలు ఎక్కుతాయి. ఆగిపోయిన కారు డోర్ తీసుంటే పిల్లలు ఎక్కుచుంటారు. ఎక్కగలరా? వెళుతున్న కారుని ఎవడైనా ఎక్కగలరా? ఆత్మీయతలో మంట కలిగిన అనుభవాలు మన జీవితంలో మనకు వచ్చును గాక. అలాంటి వచ్చినోడు వేరే ఆలోచించాడేంటి చెప్పండి? వేరే ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఏ ఆలోచనలు ఉండవు. నేను మంటతో మండించబడాలి, రేపు నా సియోను మహారాజుతో కూర్చోవాలి, నా దేవుడితో కూడా నేను నివసించాలి, నా దేవునితో కూడా నేను పరవశించాలి, నా దేవునితో కూడా నేను సంతోషించాలి, నా దేవుని సన్నిధిలో పరవశించిపోవాలి. ఇదే ఆలోచన.
ఇక వేరే ఆలోచనలు ఏమి ఉండవు. నెక్లెస్ చేయించుకునేదా, దానిపైన హారం చేయించుకునేదా, గాజులన్నీ పెద్ద పెద్ద గాజులు చేయించుకునేదా, ఒక కిరీటం చేయించుకునేదా, చెవుల కోటు చేయించుకునేదా, ఆ చెవుల కింద ఇంకా జోకాలు చేయించుకునేదా, ఆ జోకాల కింద బాకాలు చేయించుకునేదా, ఇవే ఉండవు. ఒకటే ఒకటి, ఏంటిది? ఓ తండ్రి దేవా, నేను మండాలి, నేను బాగా ఎదగాలి, ఆత్మలో మంట కలిగిన అనుభవాలు నా జీవితంలో రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఊరు వెళ్తున్నాను శుక్రవారం. నా బండి వెళ్తుంది, నాకు ముందు ఓ బండి వెళ్తుంది. శుక్రవారం నేను 2 వారాల నుంచి ఒక్కడే వస్తున్నాను. 2 కుక్కలండి ఓ బండిని తరివేస్తున్నాయండి. ఆవిడ ఎలా ఉందంటే అలా ఉంది. ఒక ఎర్రటి చీర, ఎంత ఎట్టింది బొట్టు, పెట్టుకోము తప్పేం లేదు, మనల్ని విమర్శించడం కదా. ఎక్కడ వచ్చింది, అక్కడ ఎట్టింది, మొత్తం గిల్టు నగలు ఎన్ని రకాలైతే ఉన్నాయి అన్నీ వేసేసింది. పెట్టింది, ఇక్కడ 2 బాకాలు కట్టింది, కిందేమో జోకాలు పెట్టింది. ఆవిడకి ఆనందం తీరట్లేదు. ఒకసారి మా వాళ్ళు అందరూ కూడా బందరెళ్ళాం. ఆడవాళ్ళు ఎవ్వరు లేరు, చిలకలపూడి ఆడవాళ్ళు ఎవ్వరు కనపట్లా. ఏరు ఆడవాళ్ళు అందరూ ఏమయ్యారు అని చెప్పేసి మేము చూస్తున్నాం. సరే వస్తారులే అంటే అరగంట అయినా గంట అయినా రాట్లా. ఇప్పుడు మీకు చిలకలపూడి ఎలా అనిపిస్తుంది కదా? బీచ్కి వెళ్ళారనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? చుట్టాల ఇంటికి అన్న వెళ్ళారా, బంధువుల ఇంటికి వెళ్ళారంటే ఒక ఆడవాళ్ళు గుంపే లేరు. సరే మేము బయటికి వెళ్ళొద్దాంలే అని చెప్పేసి మగవాళ్ళు ఏమో కూరకు పోతారు, ఆడవాళ్ళు ఏమో ఎక్కడికి వెళ్ళారు. సరే మేము వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటే ఈ కొట్లో 10 మంది ఉన్నారు. ఏ కొట్లో? ఆ గిల్టి నగలు రోడ్లు కూడా అమ్ముతారు కదా. నేను గౌక్కునే ఒక కుర్రోడు వెళ్తే ఆ కుర్రోడు వెనకాల వెళ్ళాను. మరి నువ్వేం కొనుక్కుంటున్నారు, ఆడపిల్లలు అంటే ఏదో కొనుక్కుంటున్నారని చెప్పి అంటే వాడు 10 చైన్లు కొన్నాడు. ఒక్కో చైన్ 20 రూపాయలంట. నేను 10 ఎందుకు తమ్ముడు అన్నాను. అంటే పోగానే పడేస్తాడట. ఎప్పుడు ఎలా ఉండాలి గొలుసు? దగ్గలాడిపోతుంటుంది. అది బంగారానికి తాతలా ఉంది. అది చూస్తాకి ఇలా పట్టుకుంటే ఏంటి 20 రూపాయలు ఇది. అది ఎవరైనా వచ్చి శుభవార్త చెప్పారనుకోండి, చైన్ తెంపేసిరేస్తాడు రాయిలో వర్లాగా. ఎవరైనా వచ్చి సారు ఇలాగండి మీకు ప్రోగ్రామ్ వచ్చిందండి చెప్పారనుకోండి, మా రాజుకే సపోజ్, తీసుగా గొలుసు అండి. హల్లెలూయా. ఎవరు ఏదైనా శుభవార్త మీ మగపిల్లడు పుట్టాడు, తీసుకా అని గొలుసు ఇసిరేస్తాడు మాట. ఇంకో అది రోళ్ళు గోళ్ళు తీసి ఇసిరేస్తా ఉంటాడు. 10 కొన్నాడు. ఆడోళ్ళు అండి వెర్రెత్తిపోయారండి. అవసరం ఉన్నాయి కొనే, అవసరం లేని కొనే. ఇక నగల్లో ఎన్ని రకాల నగలైతే ఉన్నాయో అన్ని రకాల నగలు కొనేసుకుంటున్నారు. ఎంత ఆనందం! ఆహా నా ధన్యత, ఓహో నా ధాన్యం, ఆహా నేను. అప్పుడు అనిపించింది, అయ్యో బాబోయ్ ఇంత ఉంటుందా ఇన్ని, ఎంత ఆనందం!